ఒళ్ళంచి కష్టపడి చెమట గారితేనే శరీరం నుంచి సర్వ రోగాలు వెళ్ళిపోతాయని మన తాతల ముత్తాతల కాడ నుంచి ఇనుకుంటాన్నాం. సుఖశాంతులతోని వరదిల్లుతున్న శరీరాన్ని చూసి ఓర్వలేని అనారోగ్యాలని అడ్డంగా వండబెడదాం చిన్న చిన్న చిటికాలతోని గిట్ల. ఒక చిన్న చెంచా అందుకొని నొయ్యకుండా లెక్క పెట్టుకొని 1.5 చెంచా వాము, 1.5 చెంచా జీలకర్ర, 1.5 చెంచా సోంపు లో ఫ్లేమ్ మీద ఫ్రై కొట్టుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాం. ఒక గిన్నె అందుకొని పొయ్యి మీద వారేసి 1/2 లీటర్ నీళ్లు గుమ్మరిచ్చి హై ఫ్లేమ్ మీద బుడబుడగా ఉడుకుతున్నప్పుడు సగం చెంచా బ్లాక్ సాల్ట్, సగం చెంచా ఇంగువ నీళ్ళలో వారేసి మరుగుతున్నప్పుడు చిటికెడు అల్లం ముక్కని దంచి పారేయండి. నేను రికార్డింగ్ అవుతుంటే మర్చిపోయినా ఇష్టప్పుడు. అప్పుడు గిర్ని పట్టిన పౌడర్ గుమ్మరిచ్చి లెక్క పెట్టుకొని 20 నిమిషాలు మరిగించుకున్నాక డిన్నర్ గానీ లంచ్ గానీ తిన్నాక 10-15 నిమిషాల తర్వాత సగం గిలాస లేపేయండి. ఎవరి ఆరోగ్యం గాలదే బాధ్యత. 30 దాటంగానే మూలుక్కుంటా తిన్న తరుగుతలేదు, తినబుద్ధి అయితే లేదా అనే నా సొంటల కోసం అయితే మంచిగా పనిచేస్తుంది. ఒక్కసారి అనారోగ్యాలకు గురై అప్పుల పాలైతే సొసైటీ కమ్యూనిటీ పెళ్ళ నవ్వటానికి 1000 కండ్లతోని ఎదురు చూస్తాండ్రు. తస్మాత్ జాగ్రత్త.